బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడ జిల్లా తునిపాప మిస్సింగ్ కేసులో మిస్టరీ వేయటం లేదు. 8 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వందలాది మంది ఎస్డీఆర్ఎఫ్ పోలీసు బృందాలు గాలిస్తున్న ఫలితం మాత్రం శూన్యం. కీలకంగా మారిన ఆ కుక్క మరణించడంతో కేసులో ఊహించిన మలుపు తీసుకుంది. నిన్న ఉదయం వరకు చలాకీగా కనిపించింది ఆ శునకం. అనుమానాస్పద రీతిలో ఆ కుక్క మృతి చెందడం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. మీరు చూడొచ్చు, అక్కడ కొబ్బరి తోట, మామిడి తోట, దాంతోపాటు జీడి తోట. ఆ తోటలు దాటితే కొండ, ఆ కొండ అంతా కూడా అటవీ ప్రాంతం, అడవిలా ఉంటుంది. పాప మిస్ అయిన దగ్గర నుంచి జల్లెడ పడుతున్నారు, అణువణువు జల్లెడ పడుతున్నారు. కానీ కీలకంగా మరణ ఎవిడెన్స్గా మాట్లాడుకున్నా లేకపోతే ఏవైనా కానీ ఆ కుక్క మాత్రమే. కుక్క మరణం కేవలం ప్రమాదమా లేకపోతే కుట్రలో భాగమా? కుక్క భౌతికాయానికి పోస్టుమార్టం నిర్వహించారు వెటర్నరీ అధికారులు. విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలను పంపించారు అధికారులు. 2 రోజుల్లో రాబోతున్నాయి పోస్టుమార్టం రిపోర్ట్, అంటే ఆ నివేదిక రాబోతుంది. పోస్టుమార్టం రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుక్కది సహజ మరణమేనా లేకపోతే ఎవరైనా విష ప్రయోగం చేశారా అనే కోణంలో విచారణ జరుగుతూ ఉన్నారు అధికారులు. పాప మిస్సింగ్కు సంబంధించి కీలక ఆధారాలను కుక్క చూసే అవకాశం ఉందా? ఇది క్వశ్చన్ రైజ్ అవుతోంది. పాప మిస్సింగ్కు సంబంధించి కీలక ఆధారాలను కుక్క చూసే అవకాశం ఉందా? అందుకే పాపను మిస్సింగ్కు సంబంధించి కీలక ఆధారాలను కుక్క చూసే అవకాశం ఉందనే క్వశ్చన్ మాకు రైజ్ అవుతుంది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ కుక్క భౌతికాయాన్ని అంబులెన్స్లో తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ భౌతిక కాయం, ఆ కుక్క భౌతికాయం ఇప్పుడు కీలకంగా మారింది. పోస్టుమార్టం రిపోర్ట్లో ఏం రాబోతుంది? పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేందుకు 2 రోజులు టైం పడుతుంది. అయితే ఈ రిపోర్టులో ఇది సహజ మరణమా? రిమెంబర్, చాలా క్వశ్చన్స్ అవుతాయి. ఇది నేచురల్ డెత్తా లేకపోతే స్టార్వేషన్ కారణంగా మరణించిందా? అంటే ఆకలి కారణంగా మరణించిందా? లేకపోతే వీళ్ళు జీపీఎస్ ట్రాకర్ కట్టారు కదా, ఆ జీపీఎస్ ట్రాకర్ కట్టడం కారణంగా అది ఉక్కిరి బిక్కిరై అది మరణించిందా? లేకపోతే విష ప్రయోగం జరిగిందా? లేకపోతే పాప మరణించిందని దిగులు పెట్టుకుని మరణించిందా? ఒకవేళ ఇది కూడా కాకపోతే ఎవరైనా దీనికి విషం ఇచ్చి చంపేశారా? అంటే విష ప్రయోగంలో 2 కోణాలు ఇక్కడ ఆలోచించుకోవాలి. తినే ఫుడ్లో కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇంజెక్షన్ లాంటిది ఏమైనా ఇచ్చి చంపేసే ప్రయత్నం చేశారా? అండ్ ఇంకొక ఆరో కోణం ఏంటంటే, అంతవరకు చలాకీగా ఉంది అండ్ ఆ రోజు 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన కుక్క అకస్మాత్తుగా మరణించడం ఏంటి? అకస్మాత్తుగా మరణం వెనకాల కారణం ఏమై ఉంటుంది? అండ్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కుదిరితే కనుక మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్ పాసిబుల్ మీరు కనుక పాసిబుల్ అయితే మాట్లాడే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి. 1 కాదు 2 కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్ నమూనాలకు పంపించిన పరిస్థితి ఉంది. ఆ కుక్క యాక్టివ్గానే ఉంది. ఎందుకంటే ఇప్పటికి 8 రోజులు. ఆ రోజు దాడి జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. ఆ భవానీ తల్లి మాట్లాడుతూ ఒక మాట అంది. ఏమని? ఒక వ్యక్తి పాపను చూశాడు, పాపను పట్టుకుందామని చెప్పి దగ్గరికి వెళ్తే కుక్క అతగాడి మీద దాడి చేస్తుందని చెప్పి. ఇదంతా ఒక ½ అన్ అవర్లోనే జరిగింది. ½ అన్ అవర్ టు 40 మినిట్స్లోనే జరిగింది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఇంటికి చెప్పినప్పుడు హార్డ్లో ఒక 2 అవర్స్లోనే జరుగుతుందిగా. జరిగినప్పుడు ఈ 2 గంటల్లోనే జరుగుంటే ఎంత వెళ్ళిపోతుంది? ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోగలదు పాప ఆ బుడిబుడి అడుగులు వేసుకుంటూ? అందుకే ఈ వ్యక్తిని విచారణ చేయండి. ఈ వ్యక్తి ఏమైనా దీంతో సంబంధం ఉందా? ఎవరు కంక్లూజన్ చెప్పట్లేదు. సంబంధం ఉంది అని చెప్పి ఎవరు కంక్లూజన్ రావట్లే. బట్ అనుమానం అయితే మాత్రం వ్యక్తమవుతోంది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల జీడిపిక్కలు ఏరుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ టైంకి వచ్చారు. సో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పి, ఆ జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా, అలాగే అక్కడ పంటలు ఉన్నాయి కాబట్టి ఆ పంటలకు వచ్చిన వాళ్ళు కావచ్చు. బట్ ఇవన్నీ విషయం పక్కన పెడితే కుక్క మరణం సహజ మరణమా? అండ్ ఇక్కడ సహజ మరణమా కాదా అనేది ఇక్కడ 2 క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి ఆ మరణానికి సంబంధించి కూడా. ఏంటది? ఆ రోజు పాప, అంటే ఆ వ్యక్తి చెప్పిన ఆ కోణం నుంచి ఆలోచిద్దాం, అక్కడి నుంచి వద్దాం.
ఆ వ్యక్తి చెప్పాడని చెప్పి తల్లి చెప్పింది కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాస్త కన్ఫ్యూషన్గా ఉంటుంది, బట్ నేను అందుకే స్లోగా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తల్లి ఏం చెప్పింది, ఆ వ్యక్తి వచ్చి చెప్పాడు ఇలా ఇలా జరిగింది, పాప దగ్గరికి వెళ్ళాను, వెళితే కుక్క నా మీద ఎగబడింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కుక్క అత్తగాడి మీదకి ఎగబడింది, పాపను కాపాడేందుకు, అందుకే నేను కాపాడలేకపోయాను అని చెప్పి అతగాడు చెప్పుకొచ్చాడు. రైట్. అదే వ్యక్తి తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? భవానీ దగ్గరికి వెళ్ళాడు. భవానీతో చెప్పుకొచ్చాడు. భవానీ ఈయనకి మధ్య కాన్వర్సేషన్ జరిగింది, ఫోన్ డేటా లేదు అని చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి ఏం జరిగిందో నాకు అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆలోచన మాట గుర్తులేదు, బట్ కాల్ అయితే మాత్రం గణేష్కి చేశారు. గణేష్ అంటే ఎవరు? జ్ఞానేశ్వరి వాళ్ళ ఫాదర్. కాల్ చేస్తున్నప్పుడు ఇదంతా కమ్యూనికేషన్ అయింది. ఇదంతా జరిగింది హార్డ్లీ 30 to 40 minutes. గణేష్ని కూడా అడిగాను నేను. అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు 5 నిమిషాలు నేను అక్కడికి వెళ్ళానన్నాడు. అంటే పాపను కాపాడిన కుక్క ఎవరైనా దాడి చేస్తుంటే, ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి కుక్కకి గాయాలున్నాయి. కీలకమైన 10వ పాయింట్ ఏంటంటే కుక్కకి గాయాలున్నాయి. ఆ గాయాలు ఎలా అయ్యాయి? మనం ఫస్ట్ డే నుంచి అడుగుతున్న ప్రశ్న ఇదే, సమాధానం రాని ప్రశ్న ఇదే. మనకి డౌట్ వస్తుంది, కానీ మనకి ఎక్కడ సమాధానం ఎక్కడ దొరకటం లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం అనే అంత మాట నేను పెద్దగా వాడను. ఎందుకంటే ఇప్పటికే 500 మందికి పైగా అధికారులు అక్కడ దిగారు రంగంలోకి. బహుశా ఈ క్వశ్చన్కి సమాధానం దొరికి ఉండొచ్చు గాక, వాళ్ళకి బహుశా దొరికి ఉండొచ్చు గాక. వెటనరీ డాక్టర్స్ ఎవరైనా కనుక లైవ్ చూస్తూ ఉంటే ఈ ప్లీజ్ కాల్ టు అస్. ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో మీకు, ఎందుకంటే యాజ్ అ వ్యూవర్గా ఈ స్టోరీని ఫాలో అవుతున్న వాళ్ళగా నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. వెట్ డాక్టర్స్ ఎవరైనా ఉంటుంటే కనుక, అండ్ పాసిబుల్ ఒక్కసారి నెంబర్స్ని లైన్స్ని ఓపెన్ చేయండి, ఎందుకంటే చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఆ లైన్స్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ సమాధానం చెప్పే దాని క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. హూ నోస్, ఒకవేళ ఎవరైనా వెట్ డాక్టర్ కనుక చూస్తూ ఉండే కనుక ఫోన్ లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఆయన కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా కూడా క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ కుక్కకు గాయాలయ్యా అన్నాం ఆ రోజు, ద వెరీ ఫస్ట్ డే. అయితే మీరు చూస్తే ఇది నేనన్న మాట కూడా కాదు. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆ రోజు భవానీ కూడా కుక్క గాయాలు ఉన్నాయని చెప్పి తన మాట చెప్పుకొచ్చారు. ఒకసారి కుదిరితే ఆ బయట ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తల్లి ఏముంది, ఆ రోజు కుక్కకి గాయం అయిందని చెప్పుకొచ్చింది. సో కుక్క జరిగిన గాయాలు ఒక్కసారి ఆ రోజు ఆ తల్లి కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. ఆ కుక్కకి గాయాలు అయ్యాయి అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. ఒకసారి ఆవిడ ఏమందో చూద్దాం. ఇది కీలకంగా మారుతుంది ఇన్వెస్టిగేషన్లో. ఆ కుక్క నేనే చూసాను సార్. ఫస్ట్ చూసి కుక్క వస్తుంది అని అన్నాను సార్. అన్న తర్వాత అది ముందు వచ్చేస్తుంటే దాని వెనకాల వచ్చి నేను నుంచున్నాను సార్. నుంచోవడంతో చున్నీ పట్టుకుంది సార్. చున్నీ పట్టుకుంటే అది మళ్ళీ చున్నీ పడేసుకొని వెళ్ళి పక్కన నుంచుంది సార్. పక్కన నుంచుంటే దాన్ని పడేసుకుందాం కదా, పడేసుకుంటే తీసుకెళ్తుంది కదా అన్న ఆనందంతో పట్టుకున్నాను సార్. పట్టుకుంటే వచ్చి నా మీద అటాక్ చేసింది కుక్క సార్. ఇది వరకు కుక్క అయితే మాతో అలా ప్రవర్తించలేదు. నేను ఏం చెప్తే అది వింటా సార్. కుక్క కూర్చుంటుంది. ఎక్కడైనా పడుకుని పోతే దాంతోనే ఉంటుంది సార్. ఇంట్లో పడుకొని, బయటని పడుకొని, మంచం మీద పడుకొని, పాపతో కూడా పడుకుంటా సార్. పడుకునేటప్పుడు కూడా నేను ఎక్కడికైనా వెళ్తే నా కోసం మళ్ళీ ఎదురు చూస్తా సార్. అంత బాండింగ్ ఉంది సార్ కుక్కకి మాకు. అంటే సరే కదా, పాపకి అండ్ ఆ కుక్కకి మధ్య ఒక మంచి బంధం ఉండేది. ఆవిడదే ఉంటుంది, పాప ఎక్కడుంటే కుక్క అక్కడ ఉండేది అని చెప్పి. అండ్ రిమెంబర్, పాప మిస్ అయిన 4 రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది. 4 రోజుల తర్వాత. ఇది ఇక్కడ హైలైట్ చేయాల్సిన సందర్భం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ దగ్గర నేను మళ్ళీ వస్తాను. బట్ ఇక్కడ నేను ఇందాక మీకు మాట నన్ను గుర్తుందా, కుక్కకు గాయాలు అయ్యాయి అని చెప్పి. ఆ కుక్కకు గాయాలైన విషయంలో అది హ్యూమన్ అటాకా, అంటే మనుషులు ఎవరైనా దాడి చేశారా? మనుషులు అయ్యింటే ఇక్కడ చూడండి పాయింట్ చాలా ఇంకా వస్తూ ఉన్నాయి. ఈ మనుషుల్లో మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడు కుక్కకి 2 గాయాలు, 2 రకాల గాయాలు, అయితే 3 రకాల గాయాలు అనుకుందాం. ఒకటి వచ్చే దారిలో అక్కడ ఏమైనా గీసు ఉండొచ్చు, ఈ కర్రపుల్లలు కావచ్చు ఏవైనా. అంటే కుక్క గాయాలైన సందర్భంలో అది మనుషుల వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే యానిమల్స్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా గీసిన గాయాలు కావచ్చు, చెట్లు కొమ్మలు అవి. ఫస్ట్ హ్యూమన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మళ్ళీ ఒక 3-4 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఒకవేళ కిడ్నాప్ కోణం అయితే అది కారు కోసం, మీకు గుర్తుందా, కారు కోసం వాళ్ళు ఒక గొడవ జరిగిందన్నారు, అదా? లేకపోతే పిల్లల కోసం
పిల్లల్ని అమ్మేయడం కోసం ఎగబడే బ్యాచ్ ఉంటుంది వాళ్ళ, లేకపోతే ఆ పిల్లలు వెళ్తూ ఉంటే సరదాగా ఎవరైనా దాచే ప్రయత్నం చేశారా? ఎందుకంటే మనం ఊర్లలో చూస్తూ ఉంటాం, ఊర్లలో ఉన్న వాళ్ళు అంటే గ్రామాల్లో కావచ్చు పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే రోడ్డు మీద పిల్లలను వచ్చేస్తారు అనుకోండి, కాసేపు ఇంట్లో దాచేస్తారు, ఎందుకంటే తల్లిదండ్రులకు భయం పుట్టారని చెప్పి. ఇలా దాచే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మీరు దాచే ప్రయత్నం చేసినప్పుడు ఈ విషయం కాస్త అనుంటో ఇలాంటి కొంచెం పెద్దదైపోయిన తర్వాత అప్పుడు భయపడిపోయి దాచే ప్రయత్నం చేస్తారా? లేకపోతే డబ్బు కోసం ఎవరైనా ఈ ప్రయత్నం చేశారా? హ్యూమన్ కోణం గురించి ఆలోచించినప్పుడు 4 పాయింట్లు బయటకు వస్తూ ఉన్నాయి. బట్ ఇంకా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ అవుతోంది. సిఐ ఏమంటున్నారో చూద్దాం. అన్నారి జాహ్నవి ఒక వివరాలు ట్రేస్ చేసే ప్రక్రియ నిరంతరం మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు కూడా చర్చ్ పార్టీస్ వారి ఆపరేషన్స్లో ఉన్నారు. రిమైనింగ్ ఏవైతే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, అక్కడ ఆ ఏరియాలో ఉన్న టవర్స్ డంప్ని తీసి మొత్తం 5 టవర్స్ ఉన్నాయి మొత్తం ఆ రూట్లో. 5 టవర్స్ నుంచి కూడా మొత్తం టోటల్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అట్లన్నింటినీ తీసి డంప్ పెట్టి వెరిఫై చేస్తున్నాం. సస్పిషియస్ నెంబర్ని పర్టికులర్గా పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఎవరైనా వాట్సాప్ కాల్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్లో కూడా కమ్యూనికేషన్ పంపించే అవకాశం ఉంది కాబట్టి ఐడిపిఆర్ నెంబర్ల ద్వారా వాళ్ళకు కూడా ట్రేస్ చేసి వాటి గురించి కూడా ఎగ్జామిన్ చేస్తున్న ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంది. సుమారు 15 మంది స్టాఫ్ మా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం ఇంకోటి ఏంటంటే ఈ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒకవేళ పైథాన్ లాంటిది ఏదైనా పాపని మింగి ఉంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ ఆ రిమైన్స్ ఏమైనా ఉంటాయి, మెటల్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్నేక్స్ ఏమైనా ట్రేస్ అయితే ఆ మెటల్స్ ద్వారా ట్రేస్ చేయడానికి ఆ ప్రక్రియ కూడా వెనక్కి జరుగుతూ ఉంది. అదేవిధంగా పాపతో పాటు వెళ్ళిన కుక్క తిరిగి వచ్చినప్పుడు ఆ కుక్కకి జియో ట్యాగింగ్ ద్వారా ట్రాకర్ పెట్టి మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. కుక్క ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆ ఏరియాని కూడా లొకేట్ చేసి అక్కడ కూడా పార్టీస్ ఆ ఏరియాని చెక్ చేస్తున్నాం. ఏవైతే ప్రాబిలిటీస్ ఉన్నాయో, ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని యాంగిల్స్లోనూ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పాప దొరికే వరకు మా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ అయితే మరింత పట్టుదలతో ముందుకెళ్తుంది. రైట్, అది పోలీసులు చెప్తోంది. ఆర్టీవీ ఫస్ట్ అక్కడి నుంచి ప్రతి అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, డెవలప్మెంట్స్ ఏంటని చెప్పి మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఉన్నారు. ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రకాష్, ఇన్వెస్టిగేషన్లో భాగంగా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 రోజుల్లో రావచ్చు అంటూ ఉన్నారు. బట్ బిఫోర్ దట్ అక్కడ వెట్ డాక్టర్స్ ఏమంటూ ఉన్నారు? వాళ్ళు ఏమైనా చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉందా, లేకపోతే అసలు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ప్రకాష్? పాప అదృశ్య ఘటనపై ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన నేపథ్యంలోనే ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పెడుతున్నాయి. మరో పక్కన అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ అటవీ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఇక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వ్యాన్ కూడా చేరుకుంది. అలాగే ఒక బృందాలు డ్రోన్లు కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి అలాగే ఈ యొక్క అడవి ప్రాంతాన్ని కూడా మొత్తం జల్లెడ పెడుతున్నారు. అంటే మొదటి నుంచి పాప అదృశ్యమైన సమయం నుంచి కూడా వీళ్ళు ఈ యొక్క ప్రాంతాలను కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మరింత ఫోర్స్ పెంచారు. అలాగే పాప ఆచూకీ కోసం పక్కన ఎన్డీఆర్ బృందాల రంగంలో దిగాయి. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వ్యాన్ ఏదైతే ఉందో ఇప్పుడు టీం అయితే వాళ్ళు కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ప్రత్యేకంగా స్పెషల్ అధికారి ఉన్నారు, మాట్లాడే ప్రతినిధితో పట్టాభి గారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క అడవి ప్రాంతంలో ఇప్పుడు ఎటువంటి ఆపరేషన్ కొనసాగిస్తుంది సార్? సార్ రాత్రి వచ్చి 1:30 ప్రాంతంలో మేము ఇక్కడ చేరుకున్నామండి. చేరుకుని మా టీంతో పాటు థర్మల్ డ్రోన్ పంపించారు సార్, మా డిఎఫ్ఓ సార్. మొత్తం అంతా డ్రోన్ తిప్పడం జరిగింది. ఏ విధమైనటువంటి ఆచూకీ ఏం కాని రాలేదు. తెల్లవారుజామున 5 గంటలకి తీసుకెళ్ళి రూమ్లో పెట్టి పడుకోబెట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం జరిగింది సార్. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది టీం ఉన్నారండి? ఎంతమంది టీం రావడం జరిగింది? మేము తెల్లవారు అయితే ఇక్కడ నుంచి 8 మెంబర్స్ వెళ్ళాం సార్. మళ్ళీ ఇప్పుడు ఒక 7 మెంబర్స్ వరకు వచ్చాం. ఇంకొక ఆయన వస్తున్నారు, రిటర్న్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ డ్రోన్ వదులుతాం సార్. ఈ దగ్గరలో వాటర్ బాడీ ఒకటి ఉంది, చెరువు. ఒకవేళ వైల్డ్ యానిమల్ ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందేమో డౌట్తో
ఆ వాటర్ బాడీకి కూడా ఈ డ్రోన్ పంపించడం, ఈ డ్రోన్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ అయ్యి ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి ఏదైనా పాపకి దానివల్ల వైల్డ్ యానిమల్స్ వల్ల ఏమన్నా రిస్క్ జరిగింది ఏంటనేది తెలుసుకోవడం కోసం శ్రీ డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు మా శ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి వారు మమ్మల్ని రాత్రి పంపించడం జరిగింది సార్. రావడం ఏమున్నాయి ఇందులో మీకు ఐడెంటిఫై చేయడం జరిగిందని జనరల్గా అడవి పందులు ఉంటాయి సార్, అడవి పందులు ఉంటాయి, ఏదన్నా ఉంటే జింకలు కానీ దుప్పులు కానీ, చిట్టడుగు కాబట్టి అంతమించి ఇంకా ఎలుగుబంట్లని ఇలాంటి డేంజరస్ యానిమల్స్ ఏమి ఉండవు సార్ నాకు తెలుస్తుంది. అంటే కొండ చిలువలు కూడా తీసుకెళ్ళి ఉండే అవకాశం ఉండొచ్చు సార్. కొండ చెలవులు, పాములు, త్రాసు పాములు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం, అవి అయితే ఉండొచ్చు. కానీ అంతకుమించి క్రూరమృగాలు అయితే ఇంకేం లేవు సార్ ఇక్కడ. అంతే. అంటే పులులు పక్కన అడిపై ప్రాంతంలో పోలవరం జిల్లాలో తిరుగుతుంది, ఆ పులులకు సంబంధించి ఇటువైపు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి? వస్తే రావచ్చు, కానీ డెన్సిటీ ఉండాలి సార్. పులు తిరగాలంటే డెన్సిటీ ఉండాలి. ఇది చిట్టి అడవి కాబట్టి ఇక్కడ ఎటు వచ్చినా కూడా మాకు ఐడెంటిఫై అయిపోద్ది. పులి మెడలో ట్రాకింగ్ ఉంది, మాకు ఐడెంటిఫై అయిపోద్ది. ఇబ్బంది ఏం లేదు, దానివల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు. పులి అయితే కాదు, ఇక్కడైతే అడవి పందులు ఉంటాయి సార్, తప్పితే జింకలు ఉంటాయి, దుప్పులు ఉంటాయి, లేదంటే కౌన్సింగ్ అని చెప్పి చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి తప్ప ముళ్ళ పందులు అట్టి అంటే ప్రజలకి హాని చేసి అయితే కాదయ్యి. అలాగని చెప్పి ఎలుగుబంట్లు, పుల్లు, చిరత పుల్లు అయితే ఇక్కడైతే లేవు. రేసు కుక్కలు లాంటివి కూడా ఉంటాయని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. రేచు కుక్కలు ఇక్కడ ఉండవు సార్. రేచు కుక్కలకి అడవి దట్టంగా ఉండాలి, వాటికి ఆహారం దొరకాలి. ఇక్కడైతే వాటికి సరిపడా ఆహారం ఉండదు ఈ చిట్టడవులు అయితే. అంటే ఇప్పుడు పాప అదృశ్యమైనప్పుడు కుక్క 2 కూడా మిస్ అయ్యాయి. ఆ రోజు మళ్ళీ కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది. అది పూర్తిగా దాని ప్రవర్తనలో మార్పు వచ్చింది, దానికి పూర్తిగా గాయపడి దాని ప్రవర్తనలో పిచ్చి చేష్టలు కూడా ఉన్నాయి. అంటే ఏదైనా యానిమల్ అడవి జంతువు అయినా అటాక్ చేసడం వల్ల ఇలా ఉండే అవకాశం ఉంది. అడవి జంతువు కాదు కానీ ఏం కోతులు కరిచి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను సార్. నా అంచనా అయితే కోతులు అయితే ఉంటాయి ఎక్కువ, కానీ తప్పితే ఈ పిచ్చి కుక్కలు ఇది ఒంటరిగా తిరిగింది కాబట్టి ఆ పాప మిస్ అయిన తర్వాత ఎక్కడైనా మిగతా కుక్కలు అయినా కరవడం అనేది మేము మా ఆలోచనలో మా ఫీలింగ్ అలా ఉంది సార్. మేము ఇంకా పైతాను ఏంటంటే మీరు అన్నట్టుగా కొండచాలలు అవి ఉండొచ్చు, ఉండవని అనం. అవి ఉండే అడవే ఇది. ఆ కోణంలో కూడా ఇప్పుడు మా బృందం వచ్చింది కాబట్టి ఒకసారి వెరిఫై చేస్తాం సార్. వెరిఫై చేసి మా డిఎఫ్ఓ సార్కి రిపోర్ట్ చేస్తాం సార్. కొండ చిలువ వస్తే ఒకవేళ పాపని ఏదన్నా చేయరాని ప్రమాదం తలపెట్టినప్పుడు కుక్క దానితో పోరాడితే ఫైట్ చేసి కుక్కని మళ్ళీ దీన్ని ఏమైనా గాయపరిచే అవకాశం ఉందండి. కుక్కను కూడా గాయపరిచే అవకాశం ఉంది కొండ సెలవు అయితే. కానీ దానివల్ల విషం అయితే ఉండదు. నాన్ యానిమల్ అది, వెనమస్ కాదు. ఓకే. ఇప్పుడు ఎంత ప్రాంతం, అటవీ ప్రాంతం, ఇంకా ప్రాంతం ఉంటుంది? ఇదంతా ఇంచుమించు 1500 నుంచి 2000 హెక్టార్స్ వరకు ఉంది సార్ ఇక్కడ. అంత చిట్టడివేనండి, ముళ్ళు కంపలు ఉంటాయి బాగా. అలాగే పెద్ద హెవీ ట్రీస్ ఉండవు, గ్రోత్ ఎక్కువ ఉన్న ట్రీస్ ఉండవు. చిట్టడి మనం అయితే దూరలేము అందులోకి. అదే అంటే సాధ్యమే పైన అంటారు, పై చివరి వరకు కొండ చివరి ప్రాంతానికి కూడా మీ అటవీ శాఖ అధికారులు వెళ్ళాం సార్, చాలాసార్లు వెళ్ళాం మేము. పైన పోళ్ళు చేసినప్పుడు వెళ్ళడం, వాటిని రిమూవ్ చేయడం, ఆ భూమిని మేము ఆక్యుపై చేసుకోవడం, అందులో విత్తనాలు చల్లడం, మళ్ళీ మొక్కలు రావడం అన్నీ జరిగినాయి సార్. వెళ్ళాము సార్, గతంలో తిరిగాం మేము. కాకపోతే చిట్టడివి, అందుకనే చెప్తున్నాను, చిట్టు ముళ్ళ కంపలతో కూడుకుని ఉంటుంది అడవి అంతా అనేది. దాదాపు అంటే ఇన్ని రకాల జంతువులు ఉండే అవకాశం ఉంటే ఒక 4 నుంచి 5 రకాల జంతువులు ఉండే అవకాశం సార్. హాని చేసే జంతువులు అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అయితే రంగంలో దిగారు. మరో పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. అలాగే ఇప్పుడు ఏదైతే సంబంధించినటువంటి ర్యాపిడ్ రెస్పాన్స్ ఏదైతే రెస్క్యూ వ్యాన్ ఏదైతే ఉందో వీటిని కూడా పంపించి ప్రస్తుతం ఏదైనా అడవిని ప్రాంతాన్ని అంటే 1500 ఎకరాల వరకు కూడా విస్తీర్ణం ఉందని కూడా అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాప ఆచూకీ కోసం పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగే, పక్కన అటవీ శాఖ అధికారులు మరింత ఫోర్స్ పెంచి డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లు కూడా అమర్చారు. అలాగే పైథాన్ ఏదైతే కొండ చిలువలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, వాటి ఏదైనా ప్రమాదం తలపెట్టి కుక్క 2 కూడా అటాక్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ కోణంలో కూడా అలాగే పశువులు ఏదైతే 4-3 రకాల జంతువులు, అడవి జంతువులు ఉంటాయి, అవి హాని తలపెట్టేంత జంతువులు కాదని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి చూడాలి, ఈ ఏదైనా జంతువు పాపపై దాడి చేసి ప్రమాదం తలపెట్టి ఉంటుందా. ఈ నేపథ్యంలో కుక్క దాడి చేసి 2 కూడా గాయపరిచి, కుక్కపై గాయపరిచి ఈ విధంగా తను
ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి చనిపోయిన కారణం అయిందా అనేది కూడా తెలియాలంటే పక్కన అటవీ శాఖ అధికారులు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పాప ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, RTV, CH అగ్రహారం. రైట్, అది అక్కడ అటవీ శాఖ అధికారులు అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని, కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలని కూడా వాళ్ళు అక్కడ చెప్పుకొచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ అడవి పందులు ఉండొచ్చు, జింకలు ఉండొచ్చు, దీంతోపాటు నాలుగైదు రకాల జంతువులు ఉంటాయని చెప్పుకొచ్చారు. మరి కుక్క ఇలా జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే బహుశా కోతులు అటాక్ చేసి ఉండొచ్చు. కోతులు అటాక్ చేసే అవకాశం ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అక్కడ కొండ చిలువలకు అవకాశం ఉంది, అది ముళ్ళకంపల చిట్టడివి అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని ఇక్కడ తెర మీద తీసుకొచ్చారు. సాధారణంగా కొన్ని కోతులు ఏం చేస్తూ ఉంటాయంటే పిల్లల్ని భయపెడుతూ ఉంటాయి. పిల్లల్ని చూసి అవి ఎత్తుకెళ్ళిపోతాయంటే వి కాంట్ ఆన్సర్ ఫర్ దోస్ క్వశ్చన్స్. అలాంటి వాటికి సమాధానం మన దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళు అంటున్న మాట ప్రకారమే మనం మాట్లాడుకుంటే అడవి పందులు ఉంటే దాడి చేసే అవకాశం ఉంటుంది, కొండ చిలువలు దాడి చేసే అవకాశం ఉంటుంది. అండ్ కొండ చిలువలు కనుక చిన్నారిని అటాక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ కుక్క వాటిని ఆ పాపను కాపాడే ప్రయత్నంలో వాటితో గొడవకు దిగి ఉండొచ్చు. అంటే వాటిని దాడి చేసి ఉండొచ్చు, రిటర్న్ దాడి చేసి ఉండొచ్చు అని చెప్పి. సో ఇక్కడ అనిమల్ అటాక్ గురించి మాట్లాడుకుంటున్నారు. మనం ఇందాక హ్యూమన్ యాంగిల్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఈ హ్యూమన్ కనుక అంటే మనుషుల వల్ల ఇవి ఉంటాయి. అందులో మొదటిది ఆ కార్గొడవ అంశం, దాంట్లో ఒకటి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఇద్దరు వ్యక్తులు చూసారని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. అండ్ ఆ తల్లి మాట్లాడిన మాత్రం ఒక వ్యక్తి చూశారు, మాకు వచ్చి చెప్పారని చెప్పి ఆ తల్లి చెప్పుకొచ్చారు. కాబట్టి ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి దీనికి వచ్చి ఎక్కువ మాట్లాడినా. అండ్ మీరు కూడా కాల్ చేసి మీ అనుమానం ఏమైనా ఉంటే కనుక వ్యక్తం చేయొచ్చు. కింద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. 04069316611, 04069316622. అండ్ ఇక్కడ క్వశ్చన్ మేము అందించే ప్రయత్నం జరుగుతోంది. కుక్కను కిడ్నాపర్లు ఏమైనా చేస్తుంటారా? మీరు ఏమైనా డౌట్ వ్యక్తం చేయడం జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పటికే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసిందంటూ. లేదు, ఇంకొక 2 days పడుతుంది. బట్ ఇక్కడే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, యానిమల్ అటాక్ అయిందా? ఎందుకంటే హ్యూమన్ అనుకున్నాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, RTV ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అది. రిక్వెస్ట్, RTV ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూస్తూ ఉన్నారు. జ్ఞానేశ్వరి తప్పిపోయిన అడవికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ మీకోసం RTV అక్కడికి వెళ్ళింది. డ్రోన్ విజువల్స్ని కూడా అక్కడ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఆ చుట్టూతా ఎటువంటి ప్రాంతం అని మీరు చూడొచ్చు. కొబ్బరి తోటలు, మామిడి తోటలు, జీడి తోటలు, చిట్ట అడవి, అదంతా కూడా చిట్టడవి. సో అటువంటి ప్రాంతంలో సంగారెడ్డి నుంచి మొగలయ్య కాల్ చేస్తున్నారు. మొగలయ్య గారు, మీ అనుమానం ఏంటి? కుక్కను ఎవరైనా చేస్తుంటారనుకుంటున్నారా, లేకపోతే విషప్రయోగం జరిగింది అనుకుంటున్నారా? మీ అనుమానం ఏంటండి? ప్రయత్నం పెట్టారు సార్. ఏమండి? కుక్కకైతే విషయం పెట్టినట్టు అనుమానం ఉంది సార్ నాకు కూడా. అంటే ఎలా అనుకుంటున్నారు? ఎలా అనుకుంటున్నా అంటే పాపను అక్కడ వదిలేసి వచ్చింది కదా. వదిలేసి వచ్చినాక ఇంటి వాళ్ళు ఏమన్నా దాని ప్రయోగం ఏమన్నా ఉంటే వాళ్ళే ఏమన్నా పెట్టుంటారేమో అని అనుమానం ఉంది సార్ నాకైతే. ఎవరండి? ఇంటి వాళ్ళు, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ. అంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా, తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులే కానీ ఇప్పుడు ఏమన్నా డబ్బులకు అమ్ముకుర్రా అని కూడా అనుమానం వస్తుంది సార్. ఒకసారి పిల్లను నాన్న తెచ్చి అలా దించిపోయింది కాబట్టి ఆమె గమనించలేదు కాబట్టి నిర్లక్ష్యం కదా సార్ అది. మరి అదే క్వశ్చన్ మనం అడిగినప్పుడు అక్కడ రెగ్యులర్గా ఆడుకుంటుంది పాప, కాబట్టి అక్కడ విడిచిపెట్టేస్తాను, చిన్న పాప ఏడుస్తోంది అందుకే ఇంట్లోకి వెళ్ళాను, నేను చిన్న పాపను చూసుకుంటున్నాను, ఆ టైంలోనే పాప తప్పిపోయింది అనేది తల్లి చెప్పుకొస్తుంది. తల్లి చెప్పుకొస్తుంది కానీ ఇప్పుడు ఆ 3 రోజులు కుక్క ఎంబడి ఉంది కదా సారు. కుక్క ఆమె ఎంబడి ఉంది కాబట్టి ఏదైనా విషపాము, ఇదేదో కొండసీల్మ అని ఉంటుంది చూడు సార్. కొండసీల్మ అనే పాము ఆ పిల్లను మింగేసిందేమో, ఆ పాముతో పోరాడిందేమో కుక్క అన్న అనుమానం సార్. ఆ పిల్లని మింగుట్లా ఈ కుక్కను కూడా జుట్టేసింది నడుముకు. జుట్టేసింది. చుట్టేస్తే ఆ దెబ్బ కుక్కను జుట్టేసినాక మళ్ళీ దాంతో పోరాడుతుంది, కరుస్తున్నది కుక్క. పామును కరిస్తే దాన్ని వదిలేసిందామని డౌట్ సార్ నాకు. ఇక పిల్ల మాత్రం అయితే అక్కడ అంతా పోలీసు అన్నలు చాలా మంది ఎత్తుకుతురు కాబట్టి అంత మొత్తం సందు గాలిస్తురు, అక్కడ లేదు కాబట్టి అది ఖచ్చితంగా 50% పాము అన్న మింగాల, లేదంటే అక్కడ ఉన్నాడు ఎవడన్నా చూసి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవాలి సార్. 2 ఆప్షన్లు. రైట్.
రైట్ మొగలయ్య, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీ అనుమానం వ్యక్తం చేసినందుకు. బహుశా ఇన్వెస్టిగేషన్కి ఇవన్నీ ఉపయోగపడచ్చు. ఎందుకంటే మీకు వచ్చిన అనుమానం అంటే ఇంతమందికి అనుమానం వస్తుంది కాబట్టి తప్పులేదు, ఒక విధంగా చెప్పాలంటే తప్పలేదు అనుకునే సందర్భంలో తల్లిదండ్రులు కూడా ఇంకోసారి విచారణ చేయొచ్చు. చూద్దాం, ఎందుకంటే అది ఒక మాటలో చెప్పాలంటే ఆ తల్లిదండ్రుల కోణం నుంచి ఆలోచిద్దాం. వాడు తప్పు చేయలేదు అనుకుందాం ఫర్ సపోజ్, అప్పుడు తల్లిదండ్రులకి ఇంకా పెయిన్. అది మా కన్న బిడ్డ మేము కోల్పోయాం, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పి వాడికి అనిపించవచ్చు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఐ థింక్ డాగ్ ఆల్రెడీ 6 months డాగ్ డోంట్ గివ్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ సమ్ మెడికల్ కేస్, దట్స్ వై అటాక్ వైరస్ సఫరింగ్ నెబోలా వైరస్ ఇఫ్ మై ఒపీనియన్. ఓకే, ఏదైనా వైరస్ కారణంగా అది అలా అయ్యుండొచ్చు అనేది. ఓకే, వరంగల్ నుంచి రాజు మాట్లాడుతున్నారు. రాజు, మీరేమనుకుంటున్నారు? కుక్క చనిపోయింది, అయితే నిన్నటి వరకు కూడా చాలా చలాకీగా కనిపించింది. అకస్మాత్తుగా చనిపోవడం అది సహజమని అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఏమైనా చేశారనుకుంటున్నారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అయితే దీంట్లో ఫస్ట్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆ పాపతో పాటు ఆ కుక్క వెళ్ళిందని చెప్పినారు. సో ఆ కుక్క వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే ఆ కుక్క బిహేవియర్ లో కొంచెం చేంజెస్ వచ్చినాయి సార్. ముందు రోజు ఆ పాప మిస్ అయిన దానికంటే ముందు ఆ పేరెంట్స్ ని, వాళ్ళ మదర్ ని కానివ్వండి, వాళ్ళ ఫాదర్ ని కానివ్వండి, ఎప్పుడు కూడా అట్లా బయట చేసిన విధానం ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడైతే ఆ పాప మిస్ అయిన తర్వాత 4 days పట్టింది అది ఇంటికి రావడానికి కూడా. ఒకవేళ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఒకవేళ పాపకి ఏమైనా జరిగి ఉంటే 100% ఆ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వచ్చేది ఉండే. 4 రోజుల వరకు రాలేదంటే అదే బయట చేసి ఉండొచ్చు కదా ఒకవేళ. అంటే చిన్న పాపలను మనం పెంచుకున్న పెంపుడు కుప్పలు కూడా అండి ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే ఆడడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాయి. ఇట్లా లాగబట్టి ఇట్లా పీకడమా, చెట్టు బట్టి పీకడం లాంటివి చేస్తూ ఉంటాయి. సో చిన్న పాప వాటికి అది కూడా ఏదన్నా గేమ్ లాగా ఆడే ప్రయత్నంలో కానీ కింద పడి ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టడమో, లేకపోతే అదేమైనా బయట చేసి అంటే అనొద్దు కానివ్వండి, అదేమైనా చేస్తుంటే చెప్పలేం కదా. మళ్ళీ అది 4 days పట్టింది. అంటే ఏమైనా కొండ ప్రాంతానికి ఇట్లా అదే కుక్క ఎక్కడన్నా తీసుకెళ్లేసి తిన్న తర్వాత కానీ అది తిరిగి 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చి దాని బిహేవియర్ లో కూడా చేంజ్ వచ్చిందండి. అంటే రేబీస్ వ్యాధి కూడా మనుషులు తింటే కూడా కుక్కకు వస్తుందని నేను కూడా విన్నాను. అందుకనే వాళ్ళ తల్లిని చూడగానే కూడా ఇంటికి రాగానే కూడా అది కూడా కొంచెం డౌట్ఫుల్ గా వాళ్ళ మదర్ని కూడా బయట చేసింది. ఇంతవరకు ఎప్పుడు కరోనా కుక్క రాగానే ఇమీడియట్ గా వాళ్ళ మదర్ ఇంటికి రాగానే తనను కూడా బయట చేసిందంటే దాని కారణాలు కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉందండి. ఎందుకంటే మరి పాప ఒకదానికి పోస్ట్ మార్టం అన్నారు. సో పోస్ట్ మార్టం చేస్తే కూడా ఏమన్నా మరి రిజల్ట్ వస్తుందేమో, దాని బాడీ కంటెంట్ లో మరి పాప ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాను సార్. ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలి కదా. ఎందుకంటే 4 రోజులు రాలేదంటే దాని కారణం ఇప్పుడు ఒకవేళ పాపతో వెళ్ళిన కుక్క ఒకవేళ పక్కనే ఉన్నట్లయితే రావాల్సింది సార్. ఆ నైట్ కానివ్వండి లేకపోతే ఎర్లీ మార్నింగ్ కానీ వచ్చేది ఉండే. కానీ రాకుండా అది 4 రోజుల తర్వాత వచ్చి రాగానే వాళ్ళ మదర్ని కూడా బయట చేసిందంటే సార్ దాన్ని కొంచెం ఆలోచించాల్సిన విషయం సార్. అంటే మీరు అంటుంది ఒకటి, బహుశా ఆ కుక్కకి ఏదైనా వైరస్ ఉండి ఉండొచ్చు, ఆ వైరస్ కారణంగా పాపని అటాక్ చేసి ఉండొచ్చు, పాపని అదే ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. పోస్ట్ మార్టం బయటపడితే అసలు విషయం బయటపడుతుంది అనేది, రైట్? అవును సార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజు. బహుశా అనుమానాలు అంటే పాప దొరక్కపోవడం, ఇంతవరకు ఎటువంటి ఆనవాళ్ళు దొరక్కపోవడం, చూడండి ఎటువంటి అనుమానాలు బయటపడుతున్నాయి ఒకరి తర్వాత ఒకటికి, ఒకరిని మించి ఒకరికి. అంటే ఎవరిని అనుమానించాలో ఆ అనుమానాలన్నీ అక్కడ నివృత్తి అయిపోయాయి అనుకుంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఇవి పూర్తిగా క్లియర్ అవ్వకముందే ఇంకొక అనుమానం పుట్టుకొస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. అయితే పాప మిస్సింగ్ సంబంధించి కీలక ఆధారాలను కుక్క చూసే అవకాశం ఉందా, అందుకే కుక్కను అంతం చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒకవేళ పాపను కిడ్నాప్ చేస్తే ఆ నిందితులు ఎక్కడో ఉండరు, అంతే కదా. ఎందుకు ఈ మాట వస్తుంది, దీన్ని కూడా మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఆ కుక్కను చంపిన వాళ్ళు ఎవరైనా చంపారనుకుందాం, ఈ విషయం చంపినా లేకపోతే కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పోలీసులు ఉన్నారు, మీడియా ఉంది, దాంతోపాటు ఆ కుటుంబం ఉంది, ఆ చుట్టుపక్కల స్థానికులు కూడా అక్కడ ఉన్నారు, కొంతమంది ఇంకా గాలిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఆ కుక్కను దాటి అంటే వీళ్ళని దాటి ఆ కుక్క దగ్గరికి వెళ్ళి కుక్కకు చంపే అవసరం ఉంటే వాళ్ళొక్కరికే ఉండాలి, ఆ కిడ్నాపర్లుగా అనుకుంటున్న వాళ్ళకి వచ్చి ఎవరైనా. కాబట్టి అన్ని కోణాల్లో కూడా జరుగుతోంది. కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, పాప రాజమండ్రిలో ఉంది అన్నారని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. ఆ పాప ఫోటో దట్ ఈజ్ వాట్ అంటే చాలా రోజులు అయిపోయింది కదా, 3-4 రోజులు అయిపోవచ్చింది. ఏది కుక్క తిరిగి వచ్చాయి, ఘటన జరిగి 8 రోజులు అవుతోంది.
కాబట్టి పాప బక్కచిక్కిపోయి ఉంటుంది గ్యారంటీ. ఒకవేళ కిడ్నాపర్లు కనుక కిడ్నాప్ చేస్తుంటే, ఎవరైనా దానిని అపహరించుంటే పాప ఇప్పటికే బక్కచిక్కిపోయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా చూసుకుంటే కనుక వాళ్ళు పాపను అలాగే ఉంచుతారా? చిన్నపిల్ల కాబట్టి ఏదో ఒక ఏ మార్పు చేస్తుంటారు గ్యారంటీగా. అంత వేగంగా గుర్తుపట్టడం కష్టం చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళ ఏడుపుని కూడా ఆ దుర్మార్గులు కఠినంగా దాని ఏంటంటారు ఆపేసే ప్రయత్నం జరగచ్చు. కొంతమంది ఏమంటున్నారు 1000% దొంగ చుట్టూనే ఉన్నాడని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే స్లో అంటే విషం కొంచెం కొంచెం అంటూ ఉంటారు కదా, నెమ్మదిగా ఎక్కేలాగా, అటువంటి విష ప్రయోగం జరిగి ఉండొచ్చు అని చెప్పి. ఇలా చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే అంత లేట్గా అవుతున్నాయి అనిపిస్తున్నాయి, ఆఫ్టర్నూన్ వరకు పోస్ట్ మార్టం చేయొచ్చు కదా. ఓకే, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చూడాలి దీని గురించి ఎటువంటి సమాధానం వస్తుంది డాక్టర్ల నుంచి. కీప్ జాన్వీ ఫొటోస్ బిగ్ బ్యానర్స్ ఎట్ ఆల్ హైవే చెక్ పోస్ట్స్ లీడింగ్ టు ఒరిస్సా వయా ఆల్ అదర్ బౌండరీస్ ఆఫ్ ఆంధ్ర. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నిజమే, కిడ్నాపర్లు ఎవరైనా ఉంటుంటే కనుక వాళ్ళు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, అనుమానం కావచ్చు లేకపోతే ఆలోచన కావచ్చు, ఒక పరిధి దాటి మించి వెళ్ళిపోతున్నాయి. కుక్కను నక్కలు కరిచి ఉండొచ్చు, అందుకే రేబీస్ వచ్చి ఉండొచ్చు. రేబీస్ అని ఇంకా కన్ఫర్మేషన్ ఎక్కడ కాలేదండి. సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. నా సలహా ఏంటంటే సౌదీకి వెళితే కొంత సమాచారం ఓకే అర్థమవుతుంది. పాప గురించి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నాను, దేవుడు కాపాడని కోరుకుంటున్నాను, అందరూ కోరుకుంటున్నదే అండి. ఆ పాప క్షేమంగా ఉండాలి, తిరిగి ఆ తల్లిదండ్రులు చెంతకి చేయాలని చెప్పి. తోటలో పేరెంట్స్ మాత్రమే ఉంటున్నారు, వాళ్ళకంతా తెలుసు, పేరెంట్స్ మీద డౌట్ అని చెప్పి ఇంకొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా వచ్చి పాపను కిడ్నాప్ చేసి పిల్లలు లేని వాళ్లకు సేల్ చేసి ఉంటారు అనేది. చూడండి ఎన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇంకొంతమంది అంటున్నారు, సార్ మొన్న లైవ్లో డాగ్ని చూసి వాళ్ళ మదర్ భయపడింది, నెక్స్ట్ డాగ్ చచ్చిపోయింది, సైకాలజిస్ట్ టీమ్ అండ్ సిబిఐ టీం వస్తే కన్ఫామ్గా బయటకు వస్తుందని చెప్పి. సీరియస్, ఇది జరిగింది మన లైవ్లోనే. ఇది జరిగింది, నేను ఆవిడతో మాట్లాడుతున్నాను ఇక్కడి నుంచే. మాట్లాడుతున్నప్పుడు కుక్క వచ్చింది మెట్ల మీద నుంచి సడన్గా. ఆవిడ భయపడిపోయి ఒక్కసారి గులిక్కి పడి పక్కన ఉన్న వాళ్ళ భర్త మీద పడింది. బట్ కెన్ వి కమ్ టు ద కంక్లూషన్? ఇంతవరకు ఎటువంటి క్లూ దొరకలేదు కాబట్టి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. ఆఖరికి తల్లిదండ్రుల వరకు వెళ్ళిపోతూ ఉంది. ఇంకా చాలామంది రియాక్ట్ అవుతున్నారు. బోర్ ఏంటిది కుర్తుటి. ఓకే, బోర్ కాదండి ఇది, ఎందుకంటే పాపం అందరూ ఎంతో వెయిట్ చేస్తున్నారు పాప ఎక్కడుందా అని చెప్పి. నెక్స్ట్ రియాజ్ కాల్ చేస్తున్నారు వరంగల్ నుంచి కదండి. ఓకే రియాజ్, నమస్తే అండి. హలో, నమస్తే అండి. రియాజ్, మీరేమంటారు? పాప కొంతమంది ఏమంటారంటే రాష్ట్రం దాటి వెళ్ళిపోయి ఉండుంటుంది ఈ ముఠా చేతుల్లో చిక్కి అని చెప్పి ఇంకొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీంట్లో ఏంటంటే వాళ్ళ డాడీది ఇప్పుడు ఏడుస్తూ వాళ్ళ డాడీ ఇంకా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ డాడీ అంత దూరంగా వెళ్ళిపోలే కదా, అంత కనబడుకుంటూనే వెళ్తుంటాయి. ఈమె ఏడ్చేటప్పుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడన్నా ఏమన్నా చేసి మళ్ళీ రిటర్న్ ఏ టైంలో వచ్చిండో, ఎన్ని గంటలకు వచ్చిండో అదొక్కసారి ఎంక్వైరీ చేసుకుంటే ఆ క్లూ అనేది బయటపడుతుందేమో అన్నట్టు మనది. ఓకే బహుశా పాప మిస్ అయిన టైమును వాళ్ళ డాడీ వెళ్ళిన టైము, ఆ టైం మనం క్యాచ్ చేసుకుంటే వాళ్ళ డాడీ మీద రియాక్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ టైము ఆయన కొంచెం లేట్గా వచ్చిండా, లేదా హాఫ్ అన్ అవర్లోనే 10 minutesలోనే 20 minutesలోనే వచ్చిందా అంటే దాన్ని బట్టి మనం ఇది చేసుకోవచ్చు. ఒక 2-3 hours పట్టిందంటే ఈయన్ని ఎక్కడన్నా తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టన్నా వచ్చాడా అన్నట్టు మనకు ఆన్సర్ దొరుకుద్ది ఏమో అన్నట్టు. ఓకే, అంటే ఆయన మాట్లాడారు ఆ రోజు. ఆయన మాట్లాడితే ఏమన్నారంటే, నాకు ఆ ఘటన జరిగి దాదాపు గంటలోనే నేను వచ్చాను, 5 నిమిషాలను వచ్చాను, 5 నిమిషాలు వచ్చినప్పటికీ పాప కనిపించలేదు అని చెప్పి గణేష్ చెప్పుకొచ్చారు. అయితే వాళ్ళ డాడీ మీద కొంచెం డౌట్, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే ఆ పాప ఫోటో పట్టుకొని ఏడుస్తుంటే ఈయన పక్కన చిన్న పాపతో చాలా టైం అంటే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మన వీడియోస్లలో. ఓకే, అట్లా వాళ్ళ డాడీ మీదనే కొంచెం డౌట్ వస్తుంది.
రైట్. అయితే కుక్క కూడా ఏం చేయలేకపోయిందంటే వాళ్ళ డాడీ వేరే వాళ్ళైతే వాళ్ళ కుక్క అనేది వాళ్ళ మీద పోయేది. ఇప్పుడు ఇంటైనా ఏమన్నా చేస్తా ఉంటే కుక్క ఏం చేయలేదు కదా. ఓకే ఓకే అట్లా కూడా ఉంటది కదా. ఓకే ఓకే, మీ అనుమానంలో ఈ లాజిక్ పాయింట్ కూడా ఉంది. అనేది మళ్ళా ఇంటి దగ్గర ఇది దీనికి కెమెరా అది ఇది ఫిక్స్ చేసినాక ఇది దొరకబట్టిస్తుందేమో అన్నట్టు ఆ టైంలో ఈ కుక్క చనిపోవడం అది మళ్ళీ ఈయన్నే చేసిండేమో అన్నట్టు కూడా ఆ డౌట్ కూడా రావచ్చు కదా మనం. ఓకే ఓకే రైట్ రైట్ రియాష్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలామంది వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ ఒకవేళ ఎవరికైనా లైన్ కనెక్ట్ కాకపోతే కనుక మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకొంతమంది ఏమంటారంటే, సార్ సైట్ ఓనర్ రియాక్షన్ కూడా తీసుకోండి, లైక్ ఆ పేరెంట్స్ బిహేవియర్ గురించి ఎలా ఉండేవాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అలా ఎనీథింగ్ అని చెప్పి అలా ఆల్ ద కార్నర్స్ మొత్తం అన్ని కొనలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రతి పాయింట్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అధికారులు. మొత్తంగా ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. మిస్ అయిన 6వ తారీఖు మిస్ అయినటువంటి చిన్నారి జాహ్నవి యొక్క వివరాలు ట్రేస్ చేసే ప్రక్రియ నిరంతరం మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు కూడా చర్చ్ పార్టీస్ వారి ఆపరేషన్స్లో ఉన్నారు. రిమైనింగ్ ఏవైతే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, అక్కడ ఆ ఏరియాలో ఉన్న టవర్స్ డంప్ని తీసి, మొత్తం 5 టవర్స్ ఉన్నాయి మొత్తం రూట్లో. 5 టవర్స్ నుంచి కూడా మొత్తం టోటల్ కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తీసి డంప్ పెట్టి వెరిఫై చేస్తున్నాం. సస్పిషియస్ నెంబర్ని పర్టికులర్గా పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఎవరైనా వాట్సాప్ కాల్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్లో కూడా కమ్యూనికేషన్ పంపించే అవకాశం ఉంది కాబట్టి ఐడిపిఆర్ నెంబర్ల ద్వారా వాళ్ళని కూడా ట్రేస్ చేసి వాటి గురించి కూడా ఎగ్జామిన్ చేస్తున్న ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంది. సుమారు 15 మంది స్టాఫ్ మా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం ఇంకోటి ఏంటంటే, ఈ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒకవేళ పైథాన్ లాంటిది ఏదైనా పాపని మింగి ఉంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ ఆ రిమైన్స్ ఏమైనా ఉంటాయి, మెటల్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్నేక్స్ ఏమైనా ట్రేస్ అయితే ఆ మెటల్స్ ద్వారా ట్రేస్ చేయడానికి ఆ ప్రక్రియ కూడా వెనక్కి జరుగుతూ ఉంది. అదేవిధంగా పాపతో పాటు వెళ్ళిన కుక్క తిరిగి వచ్చినప్పుడు ఆ కుక్కకి జియో ట్యాగింగ్ ద్వారా ట్రాకర్ పెట్టి మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. కుక్క ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆ ఏరియాని కూడా లొకేట్ చేసి అక్కడ కూడా పార్టీస్ వెళ్ళి ఆ ఏరియాని చెక్ చేస్తున్నారు. ఏవైతే ప్రాబిలిటీస్ ఉన్నాయో, ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని యాంగిల్స్లోనూ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పాప దొరికే వరకు మా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ అయితే